నాన్ వెజ్ కోసమే ఇక్కడికి మేము ఆల్మోస్ట్ ఒక 6-7 కిలోమీటర్ ట్రావెల్ చేసి వస్తాం. అసలు ఈ రేటుకి ఇలాంటి ఫుడ్ దొరకడం అనేది చాలా గొప్ప విషయం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో తిరుపతిలో రేవతి మెస్ తెలియని వాళ్ళు ఎవరో ఉండరనమాట. చాలా హోమ్లీగా ఉంటుందన్నారు టేస్ట్, ఎస్పెషల్లీ నాన్ వెజ్ చాలా బాగుంటుందన్నారు. ఇక్కడ లొకేషన్ వచ్చేసి మనకు అన్నమయ్య సర్కిల్ నుంచి బైరాగ్పట్ట ఆర్చ్ దగ్గర వెళ్ళేటప్పుడు 4th లెఫ్ట్లో అయితే ఉంటుంది. లొకేషన్ నేను గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా పెడతాను. లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, కస్టమర్స్ దగ్గర రివ్యూ, ఓనర్ గారితో కూడా మాట్లాడతాము. సో మనకు చైతన్య భారతి స్కూల్ ఆపోజిట్లో ఉంటుంది. అదంటే లోపలికి వెళ్ళి ఏమేమి దొరుకుతాయో చూసేద్దాం. మనకు రేవతి మెస్లో ఏమేమి ఐటమ్స్ నాన్ వెజ్ దొరుకుతాయి ఒకసారి చూసేద్దాము. చెప్పండి అక్క. చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, బోటి ఫ్రై, ఓకే, మటన్ కర్రీ, తలకూర, ఓకే, నాటుకోడి. ఓకే, ఇది రేవతి మెస్లో చాలా ఫేమస్, చాలా మంది ఇష్టపడి తింటూ ఉంటారు. దీని పేరు ఉలసలు, ఉలస చేప కర్రీయా? దాంతోపాటు మనకు ఫిష్ ఫ్రై. ఓకే, చూపించిన నాన్ వెజ్ ఐటమ్స్కి వచ్చేసి కుష్కా ఉంది, దాంతోపాటు వైట్ రైస్ కూడా ఉంది. రేవతి మెస్లో మనకు సంగటి ముద్దలు చాలా ఫేమస్ అనమాట. మనతో పాటు రెగ్యులర్ కస్టమర్ ఒక అన్న అయితే ఉన్నారు. ఆయన మాటలో తెలుసుకుందాం టేస్ట్ ఎలా ఉందో. హాయ్ అన్న, మీ పేరు? హాయ్ రాజేష్. మీ పేరు? మా పేరు వినయ్ అన్న. చెప్పండి. సో మనకు జెన్యున్గా మీకు ఎలా ఉందో టేస్ట్లో చెప్పండి ఆడియన్స్. జెన్యున్గా చెప్పేది ఏం లేదు బ్రో. ఆల్రెడీ మనం ఈ హోటల్కి గత 3-4 ఇయర్స్గా రెగ్యులర్గా వస్తూ ఉంటాం. మధ్యాహ్నం మంచి భోజనం తినాలంటే బెస్ట్ ప్లేస్ రేవతి మెస్. మేము ఆల్మోస్ట్ నాన్ వెజ్ ఐటమ్ కానీ వెజ్ ఐటమ్ కానీ ఇవాళ స్పెషల్గా బగార్ రైస్ అని చెప్పించారు. టూ గుడ్. మా ఫ్రెండ్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఎక్కువగా ఇష్టంగా తినే ఐటమ్ లేనా ఇక్కడ? ఇక్కడ నాన్ వెజ్ డబుల్ ఎగ్ ఆమ్లెట్స్ చాలా బాగుంటాయి. నాన్ వెజ్ అన్ని ఐటమ్స్ బాగుంటాయి. అన్ని ఐటమ్స్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారా? ఎవ్రీ టైం వచ్చి అదే చేసేది. సో ఆమ్లెట్ అది చాలా బాగా చేస్తారు. సో ఇక్కడ స్పెషల్ అది. రుచులు ఏ విధంగా ఉంటాయి? ఐ మీన్ మీరు ఇంట్లో తిన్న మాదిరిగా ఉంటాయి? సేమ్ మన ఇంట్లో ఎలా అయితే ఫీల్ ఉంటుందో సేమ్ ఫీల్. ఎక్కడ ఇది ఎక్కువైంది అది తక్కువైంది అనే ప్రాబ్లం లేకుండా, అది కాకుండా వాళ్ళు కూడా మాకు బాగా పరిచయం అయిపోవడం వల్ల ఎవ్రీ టైం ఏం కావాలని చూసుకోవడం, స్టాఫ్ కానీ కంప్లీట్గా మన వెనకాలే ఉండి మనకి ఏం కావాలో చూసుకుంటారు. ఓకే, అసలు ఈ రేటుకి ఇలాంటి ఫుడ్ దొరకడం అనేది చాలా గొప్ప విషయం నన్ను అడిగితే. సో గైస్ ఉన్నారు కదా, ఎట్లుంది టేస్ట్? సూపర్గా ఉంటుంది. ఇక్కడ నాన్ వెజ్ కోసమే ఇక్కడికి మేము ఆల్మోస్ట్ ఒక 6-7 కిలోమీటర్ ట్రావెల్ చేసి వస్తాం. తిరుపతిలో బెస్ట్ తినాలంటే నాన్ వెజ్ వరకు ఇక్కడ రేవతి మెస్. ఓకే, థ్యాంక్ యూ నా. సో మనతో పాటు ఇంకో కస్టమర్ అయితే ఉన్నారు. ఆయన మాటలో తెలుసుకుందాం. హాయ్ అన్న, మీ పేరునా? రాకేష్ అండి. ఓకే, టేస్ట్ ఎట్లా అనిపించింది? వెరీ సూపర్ అండి, చాలా బాగుందండి. చాలా నాన్ స్పైసీ ఫుడ్ చాలా బాగుంది. క్వాంటిటీ కూడా చాలా ఎనఫ్ ఉంది. మేబీ 2 people తినొచ్చు ఒక ఫుడ్ని, అంత ప్రొవైడ్ చేస్తున్నారు. వెరీ అవసరం ఫుడ్ అండి. ఓకే, మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటారా? రెగ్యులర్గా వస్తాను. ఓకే, వెరీ అఫోర్డబుల్ అండి. నేను అందరికీ రికమెండ్ చేస్తాను, ఇక్కడికి వచ్చి అందరూ కన్జ్యూమ్ చేయండి. నా ఫీడ్బ్యాక్ కన్నా మీరే ఎక్స్పీరియన్స్ చేస్తే బెటర్గా ఉంటుందని నా అసలు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఏం తీసుకున్నారన్నా? నేను ఫుల్ మీల్స్ విత్ చికెన్ తీసుకున్నాను. ఓకే, చికెన్ బాగుంది టేస్ట్. అవసరం అండి. సో ఒక మాటలో చెప్పాలంటే రికమెండెడ్ అండి అందరికి. అఫోర్డబుల్, బెస్ట్ ఫుడ్, సాటిస్ఫైడ్గా వచ్చి తింటారు. స్టార్ హోటల్స్కి వెళ్ళే కన్నా ఇలాంటి హోటల్స్కి వచ్చి తింటేనే చాలా బాగుంటుందని నా అసంప్షన్. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. విన్నారు కదా గైస్, కస్టమర్స్ మాటల్లో ఎంత పాజిటివ్గా ఉందో, టేస్ట్లో ఆ విధంగా ఉన్నాయి. మరి ఓనర్ గారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకునేద్దాం.
సో గైస్ మనతో పాటు ఓనర్ గారు వాళ్ళ అబ్బాయి అయితే ఉన్నారో ఆయన మాటల్లో పూర్తి డీటెయిల్స్ రేవతి మెస్ గురించి అయితే తెలుసుకున్నాము. ఆయన మీ పేరునా? హాయ్, నా పేరు సాగర్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రేవతి మెస్ స్టార్ట్ చేసి ఇప్పటికి ఎన్ని రోజులు అవుతాం తిరుపతిలో? 8 years అయిపోయి 9th yearలోకి ఎంటర్ అయినా. ఇప్పుడు 8 yearsలోనే ఆధారం చాలా బాగుంది. ఎందుకంటే చాలా మంది నాకు సజెస్ట్ చేస్తారు ఇది వీడియో తీయండి చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ హోమ్లీ ఫుడ్ లాగా ఉంటుందని చెప్పారు. దాన్ని ఆ విధమైన ఆదరణ పొందడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయి? ఇది ఒక ఫ్యామిలీ మేకింగ్ ప్రాసెస్. ఇది అందువల్ల సక్సెస్ ఇంకేం లేదు. నేను, అమ్మ, నాన్న, ఓకే, మేమందరము, మా స్టాఫ్ మొత్తం మా సైడ్ నుంచి వస్తారు. మా స్టాఫ్ అంతా కూడా. సో ఒక స్టాండర్డ్ స్టాఫ్, ఒక స్టాండర్డ్ వర్కింగ్ ప్రోగ్రెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతారు. రేవతి మెస్లో ఐటమ్స్ పరంగా చూసుకుంటే నాన్ వెజ్ ఏమేమి దొరుకుతాయి? మాది స్టాండర్డ్ మెనూ, మండే టు ఫ్రైడే స్టాండర్డ్ మెనూ ఉంటుంది మాది. ప్రతిరోజు మాది కర్రీస్లో చిన్న చేపల పులుసు స్పెషల్ మా రాయలసీమ నుంచి వస్తాయి. ఎక్కడ దొరుకుతాయి నాకైతే ఐడియా లేదు. లోకల్ హోటల్స్లో అయితే మా దగ్గర అయితే స్పెషల్గా రాయలసీమ నుంచి వస్తాయి మాకు చేపలు. ఎందుకంటే మా స్టాఫ్ అంతా రాయలసీమ నుంచి వస్తారు ఎక్కువగా. చిన్న చేపలు చాలా స్పెషల్, దానికోసం చాలా దూరం నుంచి వస్తారు మా దగ్గరికి. అదొకటి. నార్మల్గా మటన్ కర్రీ, తలకాయ కూర బోన్లెస్ ఉంటుంది మన దగ్గర, వితౌట్ బోన్ ఉంటుంది. అండ్ నాటుకోడి, ఇవి కర్రీలు ఉంటాయి. ఫ్రైలో వచ్చి చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, బోటి ఫ్రై, ఇవి స్టాండర్డ్. మేము ఫ్రైడే మాత్రం ఎప్పటి నుంచో అలవాటు చేసిండేది ఫిష్ తావా ఫ్రై పెడతాం. రూప్చంద్ అంటారు ఫిష్, ఎప్పటి నుంచో ఆ ఫిష్ ఫ్రై పెడతాం. ఓన్లీ అది ఫ్రైడే మాత్రమే ఉంటుంది. సాటర్డేకి వచ్చేసరికి చికెను, మటను, బోటి, ఈ 3 ఉంటాయి స్టాండర్డ్గా. అవైలబిలిటీ దొరికిన రోజు నాటుకోడి కూడా పెడతాము. కానీ రెగ్యులర్గా దొరికేది చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, బోటి ఫ్రై, ఈ 3 పెడతాము. ఓకే, సాటర్డే మాత్రం కొంచెం తగ్గిస్తారు. అవును, అన్ని రోజులు అన్నీ ఉంటాయి. మేము స్టార్ట్ చేసి 8 years అయిపోయి 9th yearలోకి ఎంటర్ అవుతున్నాం కదా. ఇప్పుడు వరకు మేము సండే ఎప్పుడు పెట్టింది లేదు. మా సండే హాలిడే. ఓకే, ఎప్పుడు సండే హాలిడే. ఓన్లీ అవుట్డోర్ ఆర్డర్స్ మాత్రమే చేసుకుంటాం మేము సండే రోజు. ఓకే, వెజ్ కర్రీస్ ఏమేమి ఉంటాయి? వెజిటేరియన్ మాది ఇది స్టాండర్డ్. ఏది మీల్స్, వైట్ రైస్. ఇక్కడ తినే వాళ్ళకైతే వైట్ రైస్, పప్పు, సాంబారు, రసము, పెరుగు, తాలింపు, పచ్చడి, అప్పడాలు, పొడి, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, పికిలు, ఇవి పెడతాం. ఇవి స్టాండర్డ్ ప్రతిరోజు టేబుల్ మీద కనిపించేటి ఇవన్నీ. ఓకే, ఇప్పుడు నాన్ వెజ్ కర్రీస్ చెప్పారు కదా, దానికి కాంబినేషన్ కంటే ఎక్కువ మంది మన దగ్గర ఏమేమి ఉంటాయి? ఎక్కువగా మన దగ్గర పోయేది సంగటి. వెజిటేరియన్ పరంగా మీల్స్ ఎక్కువ తీసుకుంటారు చాలా వరకు. హైయెస్ట్ మూవింగ్ మీల్స్. ఇందులో అయితే మీల్స్ మనకు స్టాండర్డ్. నాన్ వెజ్ రాగి సంగటికి పప్పు ఇస్తాం, పచ్చడి ఇస్తాం, అన్ని ఓపెన్ పెడతాం మేము. సాంబార్ వేసుకోవచ్చు, పప్పు వేసుకోవచ్చు, ఏం కావాలి వేసుకోవచ్చు. తింటారు. బిర్యానీస్ మన దగ్గర మేము వచ్చి మండే, థర్స్డే, సాటర్డే ప్యూర్ వెజిటేరియన్ ఉంటాయి బిర్యానీస్లో. మండే, థర్స్డే వచ్చి బగారా రైస్ పెడతాము, మసాలా లేకుండా వైట్ రైస్, అంటే వైట్గా ఉంటుంది బిర్యానీ అది. దానికి బాస్మతి రైస్తోనే. దానికి కాంబినేషన్ నాన్ వెజ్ ఏదైనా బాగుంటుంది. పప్పు తిన్నా బాగుంటుంది, రైస్కి నాన్ వెజ్ కర్రీస్ బాగుంటాయి, ఏదైనా బాగుంటుంది. దాంతోపాటు ఇంకా వచ్చి ట్యూస్డే, వెన్స్డే, ఫ్రైడే చికెన్ బిర్యానీ పెడతాం. బిర్యానీ పెడతాం. ఇవాళ బయట ఆర్డర్స్ లార్జ్ స్కేల్ ఉండడం వల్ల సో ఇవాళ చికెన్ బిర్యానీ చేయలేదు. ఓకే, ఇంకోటి ఏంటంటే మన దగ్గర రేవతి మెస్ అంటే బయట క్యాటరింగ్స్ కూడా బాగా పోతా ఉంది. అవును, బీయింగ్ లోకల్, మేము లోకల్ వాళ్ళం, పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి ఏదో మాకంటూ కొంచెం మంచి పేరు ఉంది సరౌండింగ్లో. బాగా చేస్తామనే పేరు ఉండడం వల్ల కొత్తగా ఎవరు రారు మన దగ్గరికి. ఇక్కడ సర్కిలే. ఓకే, మన రేవతి మెస్ కరెక్ట్ టైమింగ్స్ చెప్పాలంటే మా దగ్గర ఓన్లీ లంచ్ సర్వ్ చేస్తాం మేము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉండదు, నైట్ డిన్నర్ రోజు ఒకే పూట పెడతాం మేము. మండే టు సాటర్డే ఓన్లీ లంచ్ మాత్రం సర్వ్ చేస్తాము. 11:30కి లంచ్ స్టార్ట్ అయితే 4:30 దాకా సర్వ్ చేస్తాం. 4:30కి గేట్ క్లోజ్ చేస్తాం. ఇది వచ్చి ఎగ్జాక్ట్గా అన్మయ్య సర్కిల్ నుంచి మీరు బయటపడి ఆర్చ్ పోయేటప్పుడు ఫోర్త్ లెఫ్ట్ ఇక్కడ ముందు రవీంద్ర భారతి తీసుకోండి ఉంది, ఇప్పుడు చైతన్య భారతికి మారింది. ఓకే, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే రేవతి మెస్ కడిసిన లొకేషన్ చూపిస్తాం. ఓకే, డైరెక్ట్ టెస్ట్ చేసి మా ఆడియన్స్కి ఎట్లా ఉందో చెప్తాను. థ్యాంక్ యూ. చెప్పండి. సో గైస్, నేనైతే సంగటి విత్ బోటి కర్రీ ట్రై చేశాను. ఇక్కడ కొంచెం ఫేమస్ అనమాట. ఇది వచ్చేసి రాయలసీమ రాగి సంగటి విత్ బోటి కర్రీ. సో కర్రీని కూడా వీళ్ళు విస్తరాకులో పెట్టించారనమాట. కింద కూడా అరిటాకులో ఉంది. పార్సల్ కూడా అరిటాకులు యూజ్ చేస్తున్నారు. సో ఈ బోటి ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. సో వీళ్ళ దగ్గర చిన్న చేపలు పులుసు అనేది చాలా ఫేమస్ అంట. తనీగా తెప్పించుకుంటారు వాళ్ళకనే. సో దాంతో కూడా టేస్ట్ చేస్తాను. కమ్మగా ఉంది గైస్. సో ఈ చేప వీళ్ళ దగ్గర చాలా ఫేమస్.
చేపల పులుసులో అద్దుకొని సంగటి తింటే టేస్ట్ చాలా బాగుంది. సో ఇప్పుడు బోటితో ట్రై చేద్దాము. బోటి మాత్రం అల్టిమేట్. ఒకసారి మీరు తిన్నారంటే ఫ్యాన్ అయిపోతారు. నీట్గా ఉంది బోటి కర్రీ. బయట మనం కొన్నిసార్లు బోటి చూసుకున్నట్టే కొద్ది స్మెల్ వస్తే పాడు ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంది. ఇది పుదీనా చట్నీ అంట. పుల్లంగా కారంగా చాలా బాగుంది చట్నీ కూడా. సో పులుసు అయితే హైలైట్గా ఉంది గైస్. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా ఫ్రెండ్ అయితే కుష్కా విత్ చికెన్ మటన్ కర్రీస్తో అయితే తింటున్నాడు. మనోహర్ టేస్ట్ ఎట్లుంది? 2 కర్రీస్తో తిన్నాలో టేస్ట్ అయితే బాగుంది. ఇంట్లో తిన్న మాదిరిగా ఉంది, ఇంకా బాగుందా? ఇంట్లో కంటే చాలా డిఫరెంట్గా ఉన్నది. ఇంట్లో తిన్న మాదిరిగానే ఉన్నది. అంటే బాగుంది టేస్ట్. బాగుంది. లొకేషన్ అండ్ కాస్ట్లు కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వీడియో అయితే ఇంత గైస్, వీడియో చూసినట్టయితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.